ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ షాడోలా వ్యవహరించిన పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం ఇప్పుడు అదే గులాబీ నేతలకు టార్గెట్ అయ్యారు. తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో కోదండ చేసిన పొలిటికల్ కామెంట్లు టీఆర్ఎస్ లీడర్స్ ను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. అసలు కోదండరాంది ఏ జేఏసీనో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు. కోదండరాం తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఒంటికాలిపై లేస్తూ ముప్పేట దాడికి దిగారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలనపై తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ చైర్మన్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ప్రజల ఆకాంక్షల్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని, ప్రభుత్వాన్ని వెంటాడతామంటూ ఆ మీటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చారు ప్రొఫెసర్ కోదండరాం. చేత కాకుంటే తప్పుకోండన్న రేంజ్ లో సర్కార్పై సీరియస్ కామెంట్లు చేశారు ఆయన. నిజంగా మీరు ఈ రెండేళ్లు ఏం చేసినరా అంటే, మీరు నిజంగా నమ్మినరా గవర్నమెంట్ అంటే, నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ననే వస్తే కుర్చీ దులుపుకోకనే పోతే, కూర్చోకనే పోతే, పని ఎప్పుడు చేయాలని అయితే అంటాడు కదా అనేటోడైతే. అందుకని ఆగుడు తప్ప మనకేవో ఆలోచనలు లేక విశ్లేషణ లేక ఏం కాదట్లా. ఖచ్చితంగా మన అవగాహన మనకున్నది. ఇవాళ మనం ఏం కోరుతున్నామంటే, ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పడితే ఈ అభివృద్ధి క్రమం మారాలి. మళ్ళా హైదరాబాదేనా? అన్ని జిల్లాలు డెవలప్ కావాలి కదా. అది మనం మొట్టమొదట కోరుకుంటున్నాం. రెండవది ఏం కోరుకుంటున్నాం? మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ డీలర్లు కార్పొరేట్ శక్తులేనా? కాదు కదా. తెలంగాణలో ఉన్న 50 మంది ప్రజలు దీనివల్ల లాభపడాలి. దానిపై టీఆర్ఎస్ నేతలు మరింత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఢిల్లీ వేదికగా ఎంపీలు బాల్క సుమన్, వినోదులు ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుబుసం విడిచిన పాముల కోదండరాం చిత్తశుద్ది, నైతికత బయటపడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి కోదండరాం ఏజెంట్ గా మారారని దుయ్యబట్టారు. కోదండరాం రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటల ద్వారా వారి చిత్తశుద్ధి, వారి నైతికత ఒకసారి స్పష్టంగా ప్రజలందరికీ కూడా, ప్రజానికం మొత్తానికి కూడా బహిర్గతమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కుబుసం విడిచినటువంటి విషపు నాగు కోదండరామరెడ్డి అనేటటువంటి విషయాన్ని నిన్నటి వారి స్టేట్మెంట్ ద్వారా తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకుంటా ఉన్నారు. వారి నిజ స్వరూపం, వారి నిజమైనటువంటి వైఖరి నిన్నటి వ్యాఖ్యల వల్ల బయట ప్రపంచానికి తెలియవచ్చిందనేటటువంటి విషయాన్ని సందర్భంగా మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా అందరికీ. కోదండరాంది ఏ జేఏసీ, ఎప్పుడు ఏర్పడింది, దాని కార్యవర్గం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఓట్ల కోసం పనిచేసే రాజకీయ పార్టీలకు మద్దతుగా మాట్లాడటం మంచిది కాదంటూ కోదండరాం రెడ్డికి హితబోధ చేశారు. ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామంటూ హెచ్చరించారు. కొంతమంది లేనిది ఉన్నట్లు చెప్పుకొని, పోయింది మాది అని చెప్పుకొని కొత్త పేర్లు సృష్టించుకొని జేఏసీ పేరు మీద ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద అనుచితమైన దాడికి పాల్పడతా ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా, ఇవాళ తెలంగాణలో పొలిటికల్ జేఏసీ లేదు, ఉనికిలో లేదు. జేఏసీ చైర్మన్గా చెప్పుకోబడుతున్న మిస్టర్ కోదండరాం గారు తను ఏ జేఏసీకి చైర్మనో, ఆ జేఏసీ ఎప్పుడు ప్రారంభించినరో, ఆ జేఏసీ యొక్క లక్ష్యం ఏముండెనో, ఉద్దేశం ఏముండెనో అది ప్రజలకు వారే వివరిస్తే బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి విజన్ లేదన్న జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. గతంలో తెలంగాణ సర్కార్ చేపట్టిన పలు పథకాలను మెచ్చుకున్న కోదండరాం ఇప్పుడు రాజకీయవాదిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ మేధావుల, ప్రజాపరంగా ఆలోచించే వాళ్ళ, అట్లాంటి సంఘాలకు ఉండే ఆలోచన కన్స్ట్రక్ట్ గా ఉంటుంది. మంచిని మంచిగా చెప్పడం, మంచి జరిగినప్పుడు చెడుని చీల్చి చెందడం మేధావుల, ప్రజాస్వామికవాదుల, సంఘ సంస్కర్తల, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం. కానీ వీరు రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నంగా ఈ ఆరోపణలు చేయడం అనేటువంటిది ప్రజలు సహించరు. అలాగే జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి, జోగురామన్న, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వంటి వారు కోదండరాం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎవరి ప్రయోజనం కోసం ఆయన అలా మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. దయచేసి ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ప్రజల్లో పలుచన కావద్దని మాత్రమే ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. నాకు పొలిటికల్ ఎంట్రీ వద్దంటూ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్ గా హవా చెలాయించిన కోదండరాం ఇప్పుడు ఆయన సడన్ గా చేసిన పొలిటికల్ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగుతోంది. చూడాలి ఈ ముప్పేట దాడిపై ప్రొఫెసర్ రియాక్షన్ ఎలా ఉంటుందో.